తెలంగాణ పోలీసులు టీడీపీ పోలీసులు కాదు. సో దానికి కూడా వాళ్ళు బహుశా ఆన్సర్ కూడా చేయొచ్చు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మేడా విజయశేఖర రెడ్డి గారు, ఏంటి అసలు ఈయన అమాయకుడు, మన బ్రహ్మనాయుడు గారు అమాయకుడు, పాపం దాంట్లో ఖర్చు పెట్టేసి మోసపోయాడు. సో ఆయన బాధితుడిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఈ కేసులో ఇరికించే కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ పోలీసులే అనేది మధుసూదన్ రెడ్డి గారి వాదన. తర్వాత వచ్చేసి ఈ కేసుకి సంబంధించి జీవోల్ని ఏకంగా తయారు చేసేసారు. సో జీవోల్ని ఆడ నలుగురు పేర్లు ఉన్నాయి కదా, ఆ నలుగురు పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాదు. సో వాళ్ళ వెనక ఏదో ఒక శక్తి నడిపించింది అనేది అందరికీ తెలుసు. పోలీసులు కూడా చెప్పారు. నిజంగా తప్పు చేయని ఆయన ముందుకొచ్చి మాట్లాడాలా, అది కూడా మనకు మధుసూదన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఆయన ముందొచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా, మాట్లాడించాల్సిన బాధ్యత అని. సో ఏమంటారు చెప్పండి సార్. పొద్దున్నే 7:30కే మీరు సెటిల్మెంట్ల సుప్రభాతాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు వినిపించడానికి ప్రైమ్ 9లో ఒక అద్భుతమైన డిబేట్ పెట్టారు సార్. ఎవరైనా ప్రజలు ఈ రాష్ట్రంలో ఏం న్యాయం జరుగుతోంది, ఏం మంచి జరుగుతోంది, ఏం మంచి పథకాలు ఉన్నాయి, లేదంటే మంచి పరిశ్రమలు వచ్చాయి, ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా, ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లేదంటే టీవీ డిబేట్లు చూసినా మనమేమో సార్ మన దరిద్రం ఏంటంటే మన రాష్ట్రానికి ఒక వ్యక్తితో ఒక పార్టీను 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక 10-15 సంవత్సరాలకు సరిపోయేటంతగా కుంభకోణాలు, దౌర్జన్యాలు, అట్లాగే రౌడీజాలు చేసి హత్యా రాజకీయాలు కూడా చేసి వాటిని తవ్వడానికి ఒక 10-15 ఏళ్ళు, అంటే 10-15 ఏళ్ళు తవ్వితే కూడా సరిపోనంతగా సబ్జెక్ట్ ఒక వ్యవస్థీకృత డిఎస్సి ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి ఒకటి చేస్తారు. వీళ్ళు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సంక్షేమం కోసం ఇప్పుడు డిఎస్సి చాలు. మధుసూదన్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా సార్, మధుసూదన్ రెడ్డి గారు మీరు ఇంటరప్ట్ చేయొద్దు సార్. ఇప్పుడు సవ్వే కొద్ది అక్రమాలు ఉన్నప్పుడు ఒక డిఎస్సీ గురించి తవ్వమని చెప్పండి సార్. ఇప్పుడు జరిగేటువంటి డిఎస్సీ గురించి తవ్వమని చెప్పండి. డిఎస్సీలో జరిగిన అవకతవకల గురించి తవ్వమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుకు లోకేష్ కి డిఎస్సీలో జరిగిన లబ్ధుల గురించి తవ్వమని చెప్పండి సార్. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు మీరు ఆగండి. చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవడం తప్పితే మీకేమైనా వేరే ఉందా సార్? దౌర్జన్యాలు, హత్యాకాండాలు మీరు చేసి అవినీతి సామ్రాజ్యాన్ని మీరు సృష్టించి సార్, ఇదే బొల్లా బ్రహ్మనాయుడు మీద మే 2023లో నారా లోకేష్ గారు, అయ్యా నువ్వు ఇల్లీగల్ ల్యాండ్ మైనింగ్ కావచ్చు, ఇల్లీగల్ ల్యాండ్ సెటిల్మెంట్స్ కావచ్చు, అట్లాగే గ్రావెల్ కావచ్చు, నీ పాత్ర అద్భుతంగా పోషిస్తున్నావు, 100 కోట్లు కొట్టేస్తున్నావని 2023 మేలో సార్ ఆ రోజు ప్రముఖంగా అన్ని పత్రికల్లో వచ్చింది. నారా లోకేష్ గారు తాటికాలంతా అక్షరాలతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. వినుకొండేగా సార్, రకరకాల ఊళ్ళలో బొల్లా బ్రహ్మనాయుడు ఒక ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబర్, ఒక దారుణమైన వ్యక్తి సార్. ఒక తిరుమల డైరీని పెట్టుకొని, ఇంజనీరింగ్ కాలేజీని పెట్టుకొని బొంకుతున్న వీళ్ళని చూస్తే ఏమన్నా సార్ వీళ్ళని సార్? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దారుణమైన సార్, నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబర్ అంటున్నారు కదా, మీరేమన్నా శుద్ధ పప్పరా లేని లిక్కర్ స్కాండల్ ఇంత ముందుకు నడిపిస్తున్నారు కదా, మరి బొల్లా బ్రహ్మనాయుడు పైన ఎందుకు కేసులు పెట్టట్లేదు మీరు? మళ్ళా తెలంగాణకు పోయారు, హైదరాబాద్ ను చుట్టుముట్టారు సార్. ఎవరైనా ఒక ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోలు, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి సార్ 1500 కోట్ల విలువైన భూమి అది సార్. ఈయన ఏమైనా చిన్నపిల్లడా? ఒక తిరుమల డైరీ ఓనర్, ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్, అలాంటి వ్యక్తి అంట బాధితుడంట సార్. బొంకరా పోలిగా అంటే అదేదంటారు అంటే పంగుడూరు మిరియాలు తాటికారంట అన్నాడంట. అట్లా ఉంది మధుసూదన్ రెడ్డి మాట్లాడేది సార్. ఈయన ఏం మాట్లాడినా సార్ అంతా మేము మంచోళమే, మేము చాలా గొప్పలోనే మాట్లాడతాడు సార్. మీ బతుకులు ఆడ నిన్న డిఎస్పీ మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు సార్. బొల్లా బ్రహ్మనాయుడు ఈజ్ ద మాస్టర్ మైండ్, హీ ఈజ్ ద కింగ్ పిన్. అతనే మొత్తం డబ్బులు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేయించి